అనగనగా ఒక అడవిలో కాకి ఉండేది. ఆ కాకి ఎప్పుడూ తను అందంగా లేనని, తనతో ఎవ్వరూ స్నేహం చేయరని, తను చూడటానికి నల్లగా ఉన్నానని బాధపడుతూ ఉండేది. ఒకరోజు ఆ కాకి చెరువులో నీరు తాగుతుండగా ఒక హంస కనిపించింది. అబ్బా! ఆ హంస తెల్లగా మెరిసిపోతూ చాలా అందంగా ఉంది. నాకు తెలిసి ఈ అడవిలో హంస కన్నా సంతోషంగా ఉండేవారు లేరేమో! వెళ్లి అడుగుదాం. హంస, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈ అడవిలో అందరికంటే సంతోషంగా నువ్వే ఉంటావు కదా? లేదు కాకి, నేనైతే ఒకే రంగులో తెల్లగా ఉంటాను. కానీ ఆ చిలుక రంగురంగుల హరివిల్లులా ఉంటుంది. నేనే చిలుక అయితే సంతోషంగా ఉండేదాన్నేమో. అని హంస అంటుంది. కాకి ఎగురుకుంటూ రామచిలుక దగ్గరికి వెళ్తుంది. హాయ్ చిలుక, ఎంత బాగున్నావో! రెయిన్బోలాగా కలర్ఫుల్గా ఉన్నావు. నాకు తెలిసి ఈ అడవిలో అందరికంటే సంతోషంగా ఉండేది నువ్వే కదా? లేదు కాకి, నాదేముంది? ఆ చెట్టుకి ఈ చెట్టుకి తిరిగి ఒక పండు తిని పడుకుంటాను. అదే నెమలి అయితే ఎంచక్కా డాన్స్ చేస్తుంది. అందరూ నెమలిని చూసి చప్పట్లు కొడతారు. నేనే నెమలి అయితే సంతోషంగా ఉండేదాన్నేమో. అని చిలుక అంటుంది. అదేంటి, రామచిలుక ఇంత అందంగా ఉన్నా కూడా సంతోషంగా లేదా? సరే, నెమలి దగ్గరికి వెళ్దాం. నెమలి నాట్యం చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోతుంది. నెమలి, నీ నాట్యం చాలా బాగుంది. నువ్వు ఇంత అందంగా ఉన్నావు. అందరూ నీ డ్యాన్స్ చూసి చప్పట్లు కొడుతున్నారు. నాకు తెలిసి ఈ అడవిలో అందరికంటే సంతోషంగా ఉండేది నువ్వే కదా? సంతోషమా? నాది బతికేనారా? తీసుకొచ్చి నన్ను ఈ పంజరంలో పడేస్తారు. డాన్స్ చేసినప్పుడు చప్పట్లు కొట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏది పెడితే అది తినాలి. నీకేంద్రా? నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావు. హాయిగా ఎగురుతూ ఏ పండు నచ్చితే ఆ పండు తింటావు. నీలాగా కాకిలా పుడితే నేను సంతోషంగా ఉండేదానిరా. నిజమా? నేను ఇంత గ్రేటా? ఈ నెమలి దగ్గర లేనిది నా దగ్గర ఉందా? స్వేచ్ఛ, ఫ్రీడమ్. ఇన్నాళ్ళు నేను తప్పుగా ఆలోచించాను. అందంగా ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఈరోజు తెలిసింది. ఇప్పుడు నేను నాకు మరింత అందంగా కనిపిస్తున్నాను. ఈ కథ మీకు నచ్చిందా? ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలు మీ ముందుకి చాలా రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందంగా ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఇప్పుడు ఇతరులతో పోల్చుకోవద్దు. ఎవరి గొప్ప వారిది. ఇతరులతో పోల్చుకుని మన దగ్గరున్న సంతోషాన్ని దూరం చేసుకోవద్దు. ఇది ఈ కథలోని నీతి.